దేవుని బిడ్డలందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. యేసు ప్రభువారు సిలువలో పలికిన మూడవ మాట యోహాను సువార్త 19:26 చూస్తాం. అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. ఇక్కడ బాధ్యతను చూస్తున్నాం. మనం ఇప్పుడు చూసినట్లయితే ఒక తల్లి 10 మంది పిల్లలు పెంచి పోషిస్తుంది. ఆ 10 మంది పిల్లలు కలిసి ఆ ఒక్క తల్లిని పెంచలేక అనాథను చేసి విడిచిపెట్టిన పిల్లలందరూ ఉన్నారు. అనాథ ఆశ్రయాలలో, వృద్ధాశ్రయాలలో తలదాచుకుంటున్నటువంటి తల్లులు ఎందరో. అట్లానే వారి ఆర్థిక స్థితి తల్లిదండ్రులు పోషించగలిగేదిగా లేదంటారా? కానేరదు. అన్ని సమృద్ధి కలిగిన వారే, లేదంటే వారు తమ బాధ్యతను, దేవుని ఆజ్ఞను మరిచిన వారి జాబితాలో మనం కూడా ఉన్నామా? అయితే ఒక మాట, యేసు ప్రభువారు కలువరిగిరిలో ఆ సిలువలో భూమికి ఆకాశానికి మధ్యలో 3 మేకులతో వేలాడబడుతున్న అత్యంత క్లిష్టమైన పరిస్థితిలో కూడా ఒక కుమారునిగా తన బాధ్యతను నెరవేర్చుతూ ఆయన తల్లిని యేసు ప్రభు రొమ్మున ఆనుకొని ఉన్న శిష్యుడు యోహానుకు అప్పగిస్తూ పలికిన ఈ మాట మన జీవితాలకు కూడా గొప్ప మేల్కొల్పు. పరిశుద్ధ గ్రంథంలో తల్లిదండ్రులకు చెప్పలేనంత ప్రాధాన్యత ఇచ్చింది. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన 10 ఆజ్ఞల్లో ఒకటి తల్లిదండ్రుల కోసమే. నిర్గమాకాండం 20:12 చూస్తాం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించడం అంటే శాలువాలు కప్పి పూలు బొకేలు ఇవ్వాలని కాదు, కానీ వారి అవసాన దశలో వారి అవసరాలు గుర్తెరిగి వాటిని తీర్చగలగడమే. తల్లిదండ్రులకు విధేయత చూపాలి, వారిని సన్మానించాలి. ఇది వాగ్దానాలతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. పిల్లలారా, ప్రభువునందు తల్లిదండ్రులకు విధేయులై ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని సన్మానింపు, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవుదు. ఇది వాగ్దానాలతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:13 చూస్తాం. అలాగే సామెతలు 23:25 చూసినట్లయితే నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలెను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను. తన తండ్రినైనను తల్లినైనను దూషించు వాని దీపము కారు చీకట్లో ఆరిపోను. సామెతలు 20:20 చూస్తాం. కారు చీకట్లో నీ దీపం ఆరిపోతే నీ గమ్యం ఎట్లా చేరుకోగలవు? నీవు ఆశించేది ఎట్లా పొందుకోగలవు? ఆలోచించు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడుడు. మనుష్యుడు ఏవి విత్తునో అదే పంట కోయును. గలతీయులకు రాసిన పత్రిక 6:7 చూస్తాం. నేడు మన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసి రాబోయే దినాలలో మన సంతోషాన్ని పొందగలం అనుకోవడం మన జీవితాలకు శ్రేయస్కరం కాదు. ఒకవేళ ఇంతవరకు వారిని నిర్లక్ష్యం చేసేవేమో, యేసు ప్రభు వారు వారి సిలువలో పలికిన మాట ద్వారా మన బాధ్యతను గుర్తు చేస్తున్నారు. సరిచేసుకోండి. వారి అవసరతలు గుర్తెరిగి వారి బాధ్యతను నెరవేర్చండి. ఆయన మాటకు లోబడండి. అట్టి కృపాధన్యత దేవుడు మీ అందరికీ దయచేయను గాక. ఆమేన్.